హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని మన పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వైఎస్ఆర్ చేయూత 4వ విడత మరియు ఈబీసీ నేస్తం పథకం మరియు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, ఆసరా డబ్బులు అనేది మనకి నిన్నటి రోజు నుంచి జమ అవుతూ వస్తున్నాయని మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అనేది రావడం జరిగింది. కాకపోతే ఈ వైఎస్ఆర్ చేయూత 4వ విడత మరియు ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాల డబ్బులు మనకి దాదాపుగా 14,000 కోట్లు మనకి జమ చేయవలసి ఉంది. కాకపోతే మనకి ఎన్నికల కమిషన్కి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అమౌంట్ అనేది మనకి 14వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు అన్ని జిల్లాలకు కలిపి మనకు డబ్బులు రిలీజ్ చేస్తామని మనకి ఎన్నికల కమిషన్ కూడా నిన్న న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి మనకి ఇప్పుడు 3 విడతల అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ విడత చూసుకున్నప్పటికీ మనకి ఈ డబ్బులు అనేది 18,760 రూపాయలు జమ చేయాలి. దాదాపుగా ఇది మార్చి 7వ తేదీన అనకాపల్లి జిల్లాలో కంప్యూటర్ బటన్లోకి నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎన్నికల కోడ్ కారణంగా ఈ డబ్బులు అనేది వాయిదాల మీద వాయిదాల పడుతూ వచ్చింది. కాకపోతే ఈ డబ్బులు అనేది అందరి మహిళల ఖాతాల్లో అన్ని జిల్లాలకు సంబంధించి మనకి రోజుకి 25,000 నుంచి 30,000 దాకా డబ్బులు అనేది జమ అవుతూ వస్తున్నాయి. అది జిల్లాల వారీగా డబ్బులు జమ అవుతాయి. నిన్న న్యూస్లో కూడా మనము చూడడం జరిగింది. ఆ అప్డేట్ కూడా మీరు కూడా న్యూస్ అనేది చూస్తూ ఉంటారు. ఏవైతే ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత 4వ విడత ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ 18,760 రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరైతే ఓసీ కులాలకు చెందినవారు ఎవరైతే ఉంటారో వెలగ, బ్రహ్మణ, కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈబీసీ పథకం కింద 15,000 అనేది జమ చేస్తూ వస్తున్నారు. మనకి మార్చి 13వ తేదీన రిలీజ్ చేయడం జరిగింది. మనకి 4 రోజులు ఈ అమౌంట్ అనేది పడడం కూడా జరిగింది. మిగతా టైం అనేది మనకి ఎలక్షన్ కూడా అనేది అమలులోకి వచ్చేసింది. అందువల్ల డబ్బులు పడలేదు. ఇప్పుడు దాదాపుగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది 14,000 కోట్లు బకాయిలు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఈ డబ్బులు అనేది కూడా అందరి మహిళల ఖాతాల్లో జమ అవుతాయి. ఇంకా విద్యార్థులకు చూసుకున్నప్పటికీ విద్యా దీవెన మరియు వసతి దీవెన డబ్బులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా రిలీజ్ అవుతాయి. ఇంకా మహిళలకు చూసుకుంటే వైఎస్ఆర్ ఆసరా డాక్రా రుణమాఫీ సంబంధించి మనకి ఇంకా నిధులు అనేది జమ కాలేదని అంటున్నారు. అటువంటి వారికి కూడా ఈ నిధులు అనేది జమ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే మనకి ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు అనేది ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా పెండింగ్లో ఉన్నాయని మనకి కోర్టుకు వేయడం జరిగింది. ఈ అన్ని పథకాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాల డబ్బులు అనేటివి మనకి 14వ తేదీ నుండి మనకి జూన్ 1వ తేదీ వరకు ఈ డబ్బులు అనేటివి పడడం జరుగుతుంది. మీరు వెయిట్ చేయండి. రోజు కొన్ని జిల్లాలకు మాత్రమే పడుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన పక్కన బెల్ ఐకాన్ని ఆన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో వస్తుంది. అంతే కాకపోతే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మనకు లైక్ అయితే చేయట్లేదు. మీ నుంచి కూడా ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను. మీరు వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వాట్సాప్ మరియు టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. వారు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఈ వీడియో అనేది మరికొంతమందికి వీడియో అనేది షేర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇంతే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.